గంట మోగించేది ఎవరు? ఒకానొక్క గ్రామంలో ఒక దొంగ గుడిలో గంట దొంగలించి అడవిలోకి పారిపోయాడు. ఊళ్ళో వాళ్లు వెంటపడ్డారు. పరిగెడుతుంటే గంట చప్పుడు అవుతుంది కదా, పట్టుబడి పోతాడేమో అన్న భయంతో గంట అడవిలో దాచేసి తను దాక్కున్నాడు. దొంగ దొరకకపోతే ఊళ్ళో వాళ్లు తిరిగి వెళ్లిపోయారు. మళ్లీ గంటతో పాట్లు ఎవరు పడతారు అనుకుని దొంగ కూడా గంటని అడవిలో వదిలేశాడు. కాలక్రమేణా ఈ సంఘటన అందరూ మర్చిపోయారు. ఒకరోజు సాయంత్రం పూట హఠాత్తుగా గంట మోగడం మొదలెట్టింది. అడవిలోంచి గంట చప్పుడు గ్రామంలో వినిపించింది. గ్రామస్తులు అంతా భయపడ్డారు. గంట కొడుతున్నది ఎవరు అని ఒకరితో ఒకరు చర్చించుకున్నారు. చివరికి సమాధానము తోచక అడవిలో ప్రేతాలు ఉన్నాయని, అవే గంట కొడుతున్నాయని ఒక ఆధారం లేని పుకారు మొదలయ్యింది. గ్రామంలో వాళ్లు భయపడి అడవి వైపు వెళ్లడం మానేశారు. కాని ఇది ఇబ్బందికరమైన విషయం. వెయిట్ ఫార్ పార్ట్ 2.